నన్ను ఎంసీఎస్రావు. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగం పదిలంగా ఉండాలంటే 3 కోర్సులు చెప్తున్నారు ఐటీలో. ప్రస్తుతం ఐటీ కానీ ఏఐ కానీ ఉద్యోగాలని కాపాడలేవు, ఏఐ కూడా కాపాడలేదంట. కానీ 3 కోర్సులు నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ ఉద్యోగాన్ని పదిలం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. 1 సైబర్ సెక్యూరిటీ, 2 క్లౌడ్ డేటా ఇంటెలిజెన్స్, 3 డేటా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ కానీ లేదా డేటా అనలిటిక్స్ కానీ లేదా సైబర్ సెక్యూరిటీ కానీ ఈ 3 కోర్సులు వచ్చింటే మీకు జాబ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎవరు? ఐటీ నిపుణులు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నంత మాత్రాన మీకు జాబ్ ఉంటుందని కన్ఫర్మ్ లేదు, కానీ ఈ 3 కోర్సులు నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ డిమాండ్ ఉంటుంది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి వ్యాసాలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి ఐటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దీని కారణంగా జాబ్స్ అన్నీ పోతాయని చెప్పి చెబుతున్నారు. కానీ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే పోవు. మీ ఉద్యోగాలు పదిలంగా ఉండాలంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని మీరు నేర్చుకోవాలి, లేదంటే ఐటీలో కొనసాగడం కష్టము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ జాబ్స్ ఏంటి, ఆ కోర్సులు ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లో వ్యాసాలు రాశారు. 2026 నాటికి మార్కెట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు చాలా మార్పులు కనిపించబోతున్నాయి. సాధారణ నియామకాలు కొంతమేర మందగించినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, డేటా ఇంజనీరింగ్ ఇవి ఇంపార్టెంట్. ఈ 4 మీకు వచ్చి ఉంటే మీకు డిమాండ్ ఉన్నట్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, డేటా ఇంజనీరింగ్ ఇవి వచ్చి ఉండాలి. ఇవి వచ్చి ఉంటే కనుక ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల్లో అని చెప్పి ఐటీ నిపుణులు చెప్తున్నారు. కంపెనీలు కేవలం కోడర్లను కాకుండా ఆధునిక ఎకో సిస్టమ్లను అర్థం చేసుకొని రియల్ టైం సమస్యలను పరిష్కరించగల డెవలపర్లను కోరుకుంటున్నాయి. కాబట్టి 2026లో అత్యుత్తమ ఉద్యోగాలు సంపాదించాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి వాటిని వివరించారు. ఏంటంటే ఇక్కడ చూడండి, 2026 ఈ పైథాన్ నేర్చుకోవాలని చెప్తున్నారు. 2026లో అత్యధిక డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్ ఒకటిగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఏఐ ఇంజనీరింగ్లకు ఇది బలమైనటువంటి పునాదిగా పనిచేస్తుంది. సో పైథాన్ మీరు నేర్చుకుంటే మీరు కంటిన్యూ కావచ్చు ఐటీలో. భవిష్యత్తులో దీర్ఘకాలంగా ఉపయోగపడే నైపుణ్యాన్ని సాధించాలంటే పైథాన్ ఇప్పటికీ అత్యంత నమ్మదగిన ఎంపికగానే ఉందని టెక్నిక్ను చెప్తున్నారు. సో పైథాన్ అనేది ఒక బ్యాక్ బోన్ ఏది దీనికి రేపు జాబ్ మీకు కొట్టాలంటే. ఇక జావా స్క్రిప్ట్, ఈ జావా స్క్రిప్ట్ వెబ్సైట్లు, డాష్బోర్డ్లు, మొబైల్ యాప్ల అభివృద్ధిలో జావా స్క్రిప్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటి. అయితే నేటి ఆధునిక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించుకున్న భాష టైప్ స్క్రిప్ట్. స్ట్రాంగ్ టైపింగ్, క్లీనర్ కోడ్ స్ట్రక్చర్, పెద్ద అప్లికేషన్లలో ఉన్నత స్థాయి విశ్వసనీయత వంటి లక్షణాలు టైప్ స్క్రిప్ట్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. జావా ఏఐ ట్రెండ్ ఉన్నా కానీ కొన్ని కంపెనీలు జావాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. బ్యాంకులు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు, ప్రభుత్వ వ్యవస్థలు, టెలికాం నెట్వర్క్లు జావాను దాని భద్రత, స్కేలబిలిటీ కారణంగా ఇంకా ఈ లాంగ్వేజెస్ పైన ఆధారపడ్డాయి. సో కాబట్టి అక్కడ జావా నేర్చుకోవాలి. ఇక C+, ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్, క్లాస్ ప్లాట్ఫామ్ యాప్స్, గేమ్ డెవలపింగ్, ఇంటర్నల్ టూల్స్, అజూర్ ఆధారంగా చేయబడినటువంటి క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ప్రముఖ స్థానం పొందింది. మైక్రోసాఫ్ట్ తమ నెట్ ఎకోసిస్టంలోకి ఏఐని వస్తుండడంతో ఎంటర్ప్రైజెస్ ఉద్యోగాల కోసం అత్యుత్తమ లాంగ్వేజ్గా C+ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. సో ఇక ఈ రస్ట్ ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ స్టేజీ దాటింది. రస్ట్ అనేది ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్త కంపెనీలు, సెక్యూరిటీ బృందాలు మెమరీ సేఫ్ లాంగ్వేజ్కు మళ్ళుతున్నాయి. రస్ట్ ఈ మార్పులో ముందంజలో ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్, బ్రౌజర్ ఇంజన్, బ్లాక్ చైన్ సిస్టమ్స్, హై పర్ఫార్మెన్స్ సర్వర్లలో దీనిని ఉపయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ,
సిస్టమ్ లెవెల్ ఇంజనీరింగ్ లేదా అప్గ్రేడెడ్ రోల్స్లో పనిచేయాలని అనుకునే వారికి రస్ట్ బెస్ట్ ఆప్షన్ నిలుస్తుంది. సో రస్ట్ నేర్చుకుంటే మీ జాబ్ పదిలం. ఇక ఎస్క్యూఎల్, ఏఐ క్లౌడ్ అనలిటిక్స్, వెబ్ యాప్లు అన్నీ డేటాపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్ని ఉద్యోగాలకు అత్యంత డిమాండ్ ఉన్న లాంగ్వేజ్గా ముద్ర వేసుకుంది. డేటా ఇంజనీరింగ్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్లకు ఇది తప్పనిసరి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఎంచుకున్నా ఎస్క్యూఎల్ను నేర్చుకుంటే అడ్వాంటేజ్గా మారుతుందని చెప్తున్నారు. డెవలపర్ల కోసం టెక్నాలజీ ప్రపంచం నిరంతరం మారుతున్నప్పటికీ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్న వారి కోసం డిమాండ్ అధికంగానే ఉంది. మీరు కొత్తగా కెరీర్ ప్రారంభించినా లేదా అప్స్కిల్ చేసుకోవాలనుకున్నా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 2026లో మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కొనసాగాలి అంటే మీరు నేను చెప్పినటువంటి రస్ట్, సి ప్లస్, జావా, పైథాను ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఇవి రాకపోతే మీరు ఆ రంగంలో కొనసాగడం కష్టము. ఏఐ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మీరు డేటా క్లౌడ్ ఇంజనీరింగ్ లేదా డేటా అనలిటిక్స్గా మారకపోతే మీ జాబ్కి ప్రమాదము. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో వేగంగా పెరుగుతున్నటువంటి మార్పులు గమనించి ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోకపోతే కనుక కంపెనీలు బరాయించేటువంటి పరిస్థితుల్లో లేవు. ఇవాళ కంపెనీలన్నీ కూడా మొత్తం ఇది చేంజ్ ఓవర్ టైం అని అంటున్నారు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ టైం అంటున్నారు. ఎలన్ మాస్క్ చెప్పినా అదే చెప్తున్నారు, సత్యనారాయణలా చెప్పినా అదే చెప్తున్నారు, అలాగే సుందర్ పిచ్చై చెప్పినా అదే చెప్తూ ఉన్నారు. వీళ్ళంతా టెక్ దిగ్గజాలు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ట్రాన్స్మిషన్ పీరియడ్ ఏఐ వచ్చిన కారణంగా 40-60% మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ ఉద్యోగాలు పోకుండా పదిలంగా ఉంచుకోవాలంటే కనుక ఈ అప్గ్రేడ్ అవుతున్నటువంటి టెక్నాలజీకి అడాప్ట్ కావాలంటే కనుక ఇప్పుడు చూపించినటువంటి కోర్సులు పైథాన్ అని వీటి మీద స్ట్రాంగ్గా మీకు కమాండ్ ఉండాలి. అప్పుడు మీరు జాబ్స్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికి కూడా దానికి కూడా ఇవి అవసరం అని చెప్పి టెక్ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాల్సిందే. అప్గ్రేడ్ కాకపోతే మీ జాబ్స్ ఉండవు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్లో వచ్చే ఏప్రిల్ నుంచి మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి అని చెప్పి టెక్ నిపుణులు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో డిజాస్టర్లోకి సాఫ్ట్వేర్ వెళ్ళబోతుందా, లేదంటే మరిన్ని ఉద్యోగాలని ఏఐ క్రియేట్ చేసి దాన్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళబోతుందా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.